నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 30. తన పెళ్లి ప్రస్తావన రావడంతో సిగ్గుతో అక్కడ ఉండలేక లేచి పెరట్లోకి వెళ్ళింది సంయు. అందరూ పెళ్లికి ఒప్పేసుకుంటారేమో అన్న టెన్షన్తో గోళ్లు కొరుక్కుంటూ అక్కడే కూర్చున్నాడు నిఖిల్. మృదుల, ఏంటా పిచ్చి మాటలు? అది పుట్టినప్పుడే మన ఇంటి కోడలు అనుకున్నాం కదా, ఇప్పుడేంటి కొత్తగా? భార్యని విసుక్కున్నాడు నిరంజన్. పెళ్లిళ్ళ విషయంలో కూతురికి ఒక న్యాయమో కొడుక్కి ఒక న్యాయమోనా? మూతి తిప్పిన మృదుల, అయినా మనం అనుకుంటే సరిపోతుందా? వాడికి ఇష్టం ఉండాలి కదా, ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేయలేం కదా అన్నది. అబ్బా, మీరందరూ ఇక ఆపుతారా? ఈ పెళ్లి గోల రావడంతోనే మొదలుపెట్టారు. అప్పుడే అక్కడికి వచ్చిన శిఖర్ విసుక్కున్నాడు. అది కాదురా శిఖర్, ఒక మాట అనేసుకుంటే నైనిక పెళ్లితో పాటు నీ పెళ్లి చేయొచ్చు అని మీ అమ్మ ఉద్దేశం. నాకేమీ ఇప్పుడప్పుడే నా కూతురు పెళ్లి చేయాలి అన్న తొందరేమీ లేదు. నీకు చేసుకోవాలి అనిపించినప్పుడే చేసుకో అన్నాడు హర్షవర్ధన్. నాకు చేసుకోవాలి అని బుద్ధి పుట్టినప్పుడు చెప్తాను మామయ్య. ఇక ఈ పెళ్లి ప్రస్తావన పక్కన పెట్టండి. నేను ఇప్పుడే పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలో లేను. కొత్తగా పెట్టబోయే కంపెనీలో ముందు నిలదొక్కుకోవాలి. అంతవరకు మీరు దెబ్బలాడుకోవడం మానేసి సైలెంట్గా ఉండండి. తన అసహనాన్ని వాళ్ళ మీద చూపిస్తూ అక్కడే కూర్చున్నాడు శిఖర్. టెన్షన్ పడుతూ ఉన్న నిఖిల్కి మనసు తేలిక పడింది. అమ్మయ్య, అప్పుడే కాదు కదా, ఎప్పటికో అంటున్నాడు. ఆలోపు నేను ట్రై చేసుకుంటాను. ఏమో, ఎవరికి తెలుసు, పడితే అది నాకు పడుతుందేమో మనసులో సంబరపడిపోయాడు నిఖిల్. ఏంట్రా, అప్పుడే ఊహల్లో ప్రేమ మేడలు కట్టేసి పెళ్లి బాజాలు మోగిస్తున్నట్టున్నావు? నిఖిల్ చెవిలో గుసగుసలాడిన శిఖర్ని గుర్రుగా చూశాడు. ఏంటా చూపు? అతన్ని సీరియస్గా చూసి, ఆపే ఇక, దాంతో ఇంతకు మించి ముందుకు వెళ్ళావు అనుకో కజిన్వని కూడా చూడకుండా చంపేస్తా వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడేగా పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, తర్వాత ఆలోచిస్తాను అన్నావు. నీకు ఇష్టం లేనప్పుడు ఈ వార్నింగ్ ఎందుకు? నంగిగా అన్నాడు నిఖిల్. అయినా సరే, దాన్ని నువ్వు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇలా అది నా కోసం కాచుకొని ఉండడం నాకు ఇష్టం. నేను దాన్ని చేసుకుంటానో లేదో అన్న విషయం నీకు అనవసరం పొగరుగా అన్నాడు శిఖర్. నువ్వు శాడిస్ట్వి, నువ్వు చేసుకోవు, ఇంకొకరిని చేసుకొని వవా మనసులో అనుకున్న నిఖిల్. మామయ్య, అన్నయ్యకి సమీని చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదట. అందుకని తనకు నచ్చిన అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. కావాలంటే చూడు, అదిగో వస్తుందిగా ఆ అమ్మాయి అని అప్పుడే అక్కడికి వచ్చిన రియాని చూపించాడు. వాళ్ళ ముందు శిఖర్ని ఇలా ఇరికించాడు. హర్షవర్ధన్, నిరంజన్ ఇద్దరు ఆశ్చర్యంతో రియాని, శిఖర్ని మార్చి మార్చి చూశారు. వాడేదో వీడిని ఏడిపించడానికి చెప్తున్నాడు అన్నయ్య, నువ్వు వాడి మాటలు నమ్మకు. ఆమె శిఖర్కి పిఏ మాత్రమే, అంతకు మించి ఏమీ కాదు అని ఆ టాపిక్ని అంతటితో కట్ చేసింది మృదుల. ఇంతలో మాధవి కాఫీ తీసుకొని వచ్చింది. అవునండి, వదిన చెప్పింది నిజమే అని మృదులకు వత్తాసు పలికింది మాధవి. దాంతో వాళ్ళు ఈ పెళ్లి టాపిక్ పక్కన పెట్టి వేరే మాటల్లో పడ్డారు. కాఫీ తాగిన తర్వాత, నిఖిల్ ఇలారా, నీతో మాట్లాడాలి అన్నాడు శిఖర్. నాకు తెలుసు నువ్వెందుకు పిలుస్తున్నావో. నేను రాను గండుగా ముఖం పెట్టి అక్కడే కూర్చున్నాడు నిఖిల్. వస్తావా? నా చేతిలో చస్తావా? చూపులతో వార్నింగ్ ఇచ్చాడు శిఖర్. ఏడుపు ముఖం పెట్టి అతని వెంట ఇంటి వెనక వైపు ఉన్న గార్డెన్కి వెళ్ళాడు నిఖిల్. అక్కడికి వెళ్ళగానే నిఖిల్ గొంతు పట్టుకొని, ఇప్పుడు చెప్పరా, ఇందాక అందరి ముందు ఏదో చెప్తున్నావు. అతని గొంతు మీద తన చేతి పట్టును బిగించాడు. ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటుంటే అక్కడే ఉన్న సంయుక్త అది చూసి, బావా ఏం చేస్తున్నావు? నిక్కీని చంపేస్తావా ఏంటి? వదులు. అతని చెయ్యి పట్టి వెనక్కి లాగింది. ఈరోజు దీని మూలంగా బ్రతికిపోయావు, లేదంటే నా చేతిలో చచ్చేవాడివి. మరోసారి నా విషయంలో జోక్యం చేసుకోవడం కానీ, ఇలా అందరి ముందు నన్ను ఇరికించాలని చూడడం కానీ చేశావనుకో, ఆ క్షణమే నీకు చివరి క్షణం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకో. చూపుడు వేలు చూపించి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ఏమైంది బావా, ఎందుకిలా నిఖిల్ని కోప్పడుతున్నావు? ఆమెకి విషయం ఏమిటో తెలియక అడిగింది. వాడిని అడుగు కోపంతో అనేసి ఇంట్లోకి వెళ్ళాడు శిఖర్. ఇంతసేపు అతడు గొంతు నొక్కడంతో ఊపిరి ఆడక విలవిలలాడిన నిఖిల్ అతడు చెయ్యి తీయగానే దగ్గుతూ వేగంగా ఊపిరి తీసుకొని వదిలాడు. నిక్కీ, ఏమైంది? అతని వీపు నిమురుతూ అడిగింది. అతడు చెప్పడానికి ఇష్టపడలేదు. ఏమీ లేదని తల అడ్డంగా ఊపేసి ఇంట్లోకి వెళ్తుంటే అతన్ని అలాగే చూస్తూ, ఏంటో వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ నాకెంతకీ అర్థం కాదు అనుకుంటూ హాల్కి వచ్చింది. అమ్మా, ఇక వెళ్దామా తన తల్లితో అన్నది సంయుక్త. సరే అని తల ఆడించింది మాధవి. వదిన, ఇప్పుడు నువ్వు వంట పనులేమీ పెట్టుకోకు. అన్నయ్య వచ్చినందుకు ఈరోజు మా ఇంట్లోనే భోజనాలు, చక్కగా రెడీ అయి వచ్చేయండి మృదులతో అంది.
అవును బావా, నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకొని లంచ్ టైంకి వచ్చేయి, వెళ్ళడానికి సిద్ధపడిన హర్షవర్ధన్ నిరంజన్తో అన్నాడు. అలాగే అలాగే అని తల ఆడించిన నిరంజన్ జెట్లాగ్ ఉండడంతో రెస్ట్ తీసుకోవడానికి తన గదికి వెళ్ళాడు. సంయుక్త వాళ్ళు ఇంటికి వచ్చారు. మమ్మీ, నాకు పని ఉంది, వెళ్ళి త్వరగా వచ్చేస్తాను, బ్రేక్ఫాస్ట్ చేస్తూ తల్లితో అన్నాడు శిఖర్. రియా నీతో వస్తుందా? రెడీ అయి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చిన రియాను చూసి అడిగింది మృదుల. మామ్, తన ఎంప్లాయ్ రాకుండా ఎలా ఉంటుంది అన్నాడు. ఆమె ఇంకేమీ మాట్లాడలేదు, కానీ ముఖం ముడిచింది. ఈ విషయం అతని దృష్టిని దాటిపోలేదు. తర్వాత ఇద్దరు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి బయలుదేరారు. సార్, ఈరోజు ఉదయం పెళ్లి మాటలు వినిపించాయి. ఎవరికి? మీకా, మీ చెల్లికా? మీ నాన్నగారు వచ్చేశారు కదా, ఇక మీ ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి చేస్తారేమో కుతూహలంతో అడిగి డ్రైవింగ్ చేస్తున్న శిఖర్ని తదేకంగా చూసింది. ఏమో, నేను వినలేదు అని ఆ టాపిక్ కట్ చేశాడు శిఖర్. అతడు చెప్పడానికి ఇష్టపడడం లేదని ఆమెకు అర్థమైంది. అయినా ఆమె పట్టువదలక, కానీ నేను విన్నంత వరకు నైనికతో పాటు మీ పెళ్లి చేయాలి అనుకుంటున్నారు మీ పెద్దవాళ్ళు అన్నది. అతడు తల తిప్పి చురుగ్గా చూశాడు. అతడు అలా సీరియస్గా చూడడంతో ఇంకేమీ మాట్లాడలేదు రియా. ఆఫీస్ రాగానే అతడు కారు దిగేసి ఆమెను పట్టించుకోకుండా వేగంగా అడుగులు వేస్తూ ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. రితీష్ ఇంకా రాలేదు. ఇంకా ఆఫీస్కి రాకుండా ఏం చేస్తున్నావు? కాల్ చేసి రితీష్ మీద విరుచుకుపడ్డాడు శిఖర్. అతడు ఆన్ ద వే అని చెప్పడంతో ఓకే, త్వరగా రా అనేసి కాల్ కట్ చేశాడు. అతడు ఎందుకో అసహనంతో ఉన్నట్టు గమనించింది రియా, కానీ అది తన వల్లే అని తెలుసుకోలేకపోయింది. రితీష్ వచ్చాక ఆఫీస్ పనులు చూసుకుంటూ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు బిజీగా గడిపారు వాళ్ళు. రితీష్కి ఏదో పని పురమాయించిన శిఖర్, నువ్వు లంచ్ బయటనే చేసి నేను చెప్పిన పని పూర్తి చేయి, అలాగే ఆలస్యమైతే మళ్ళీ ఆఫీస్కి రావాల్సిన పని లేదు, వర్క్ గురించి నాకు అప్డేట్ ఇచ్చి నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళు అన్నాడు శిఖర్. అలాగే అని అక్కడి నుండి వెళ్ళాడు రితీష్. శిఖర్ రితీష్తో మాట్లాడుతున్నప్పుడే ఫుడ్ ఆర్డర్ పెట్టింది రియా. అతడు వెళ్ళగానే ఫుడ్ వచ్చింది. సార్, భోంచేద్దాం రండి పిలిచింది శిఖర్ని. ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటున్న అతడు ఆకలిగా ఉండడంతో లేచి వచ్చాడు. పన్నీర్ కర్రీ, పరాటాలు వడ్డించింది. అతడు ఏదో ఆలోచిస్తూ తింటున్నాడు. సార్, పెళ్లి మీద మీ అభిప్రాయం ఏంటి? అతడు ఏ మూడ్లో ఉన్నాడో చూసుకోకుండా అడిగింది. అతడు కళ్ళు చిన్నవి చేసి ఆమెను చూశాడు. సరదాగా అడుగుతున్నాను సార్, చెప్పండి చిన్నగా నవ్వింది. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, దానికి సంబంధించిన అభిప్రాయాలు అంతకన్నా లేవు. ఆమె మాటను తుంచేస్తూ కటువుగా మాట్లాడాడు శిఖర్. దాంతో ఆమె ముఖం చిన్నబుచ్చుకుంది. నీ మనసు పెళ్లి మీదికి వెళ్ళినట్టుంది. ఊరకంట ఆమెను చూశాడు. అబ్బే, అలాంటిది ఏమీ లేదు, చెప్పాను కదా సార్, సరదాకే అడిగానని. బిడియంతో అతన్ని చూడలేక నేలచూపులు చూసింది రియా. సరదాకి అయినా సరే ఇంకోసారి ఇలా అడిగావు అంటే నీ ఉద్యోగం ఊడుతుంది, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఆమె తల గుండ్రంగా తిప్పింది. అతడు గబగబా తినేసి అక్కడి నుండి వెళ్ళి తన వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. ఈ ప్రవరాక్షుణ్ణి లొంగదీయడం ఎలా ఆలోచనలో పడింది రియా. కాసేపు రెస్ట్ తీసుకొని లేచిన నిరంజన్ నైనిక దగ్గర కూర్చొని, సుధీర్ని వెళ్ళి కలిశావట కదా, అతను నీకు ఎలా అనిపించాడు? నచ్చాడా? ఈ సంబంధం ఓకే చేసుకుందామా అడిగాడు. అది డాడీ అని చిన్నగా నసిగింది నైనిక. పర్వాలేదు చెప్పరా, నీకు మనస్ఫూర్తిగా అతను నచ్చితేనే ఈ సంబంధం ఖాయం చేసుకుందాం, లేదంటే మరో సంబంధం రెడీగా ఉంది అన్నాడు. చాలా బాగా నచ్చాడు డాడీ, అంతకు మించి చెప్పలేక సిగ్గుపడింది నైనిక. మరైతే ఇంకేంటి, మంచి రోజు చూసుకొని పెళ్లి చూపులు ఏర్పాట్లు చేద్దాం, అక్కడే ఉన్న మృదుల అన్నది. ఆల్రెడీ మేం చూసేసుకున్నాం, మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ పెళ్లి చూపులు ఎందుకు మమ్మీ అనుమానం పడింది నైనిక. ఎంత మీరు ముందే చూసుకున్నా సాంప్రదాయం ప్రకారం పెళ్లి చూపులు చూసుకోవాలి కదా, అప్పుడే వాళ్ళ తరఫు వాళ్ళు మనకి, మన తరఫు వాళ్ళు వాళ్ళకి తెలుస్తారు. కేవలం మీరిద్దరు చూసుకుంటే సరిపోతుందా? మేం చూడాలి కదా అబ్బాయి ఎలా ఉన్నాడు ఏంటి అనేది చిన్నగా నవ్వుతూ అన్నది మృదుల. సరే మమ్మీ, మీ ఇష్టం అంది నైనిక. మరింకేం, వాళ్ళతో మాట్లాడి పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం అన్నాడు నిరంజన్. నైనిక సిగ్గుపడి తన రూమ్కి వెళ్ళింది సుధీర్కి ఈ విషయం చెప్పడానికి. ఉదయం నుండి నిఖిల్ అసహనంతో ఉన్నాడు. కేవలం నాకన్నా సంవత్సరం ముందు పుట్టినందుకు వీడు చాలా ఎక్స్ట్రా చేస్తున్నాడు, సొంత అన్నలా నా మీద పెత్తనం చెలాయిస్తున్నాడు.
ఇలా చూస్తూ ఊరుకుంటే లాభం లేదు. నేను కొంచెం ధైర్యం చేయాలి. అప్పుడే నేను సంయుని దక్కించుకోగలుగుతాను. ఈ శిఖర్ గాడు ఒకవైపు రియాని లైన్లో పెడుతూనే సంయుతో రొమాన్స్ చేస్తున్నాడు. వీడిలా డబుల్ గేమ్ ఆడటం నాకు నచ్చలేదు. హానెస్టీగా సంయుని ప్రేమించి ఉంటే సరేలే అని సర్దుకుపోయేవాడిని. వీడికి ఆఫీసులో ఒకటి, ఇంట్లో ఒకటి కావాలా ఉడుకుబోతుదనంతో అనుకున్నాడు నిఖిల్. అతడిలా శిఖర్ క్యారెక్టర్ని శంకించడానికి కారణం రియా. ఆమె ఏదో చెప్పి నిఖిల్ మైండ్ని పొల్యూట్ చేసింది. నైనిక కాల్ కలపగానే సుధీర్ మొదటి రింగ్కే కాల్ లిఫ్ట్ చేశాడు. హలో అంది నైని. హాయ్ అన్న సుధీర్. నైని, మీ నాన్నగారు ఈరోజు వస్తారని చెప్పావు కదా, వచ్చారా? ఆత్రంగా అడిగాడు. కావాలని ముభావంగా పలికింది ఆమె. అదేంటి నీ వాయిస్ అంత డల్గా ఉంది? ఆరా తీశాడు సుధీర్. మా నాన్నగారికి మీ సంబంధం నచ్చలేదట. అందుకని మరో సంబంధం గురించి మాట్లాడారు. అంతేకాదు త్వరలో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఛ అంటూ పెదవి విరిచింది. అవునా? ఆశ్చర్యపోయిన అతడు మరి నువ్వేం చెప్పావు? కంగారు పడి ఆత్రంగా అడిగాడు. నేను మా నాన్నగారి మాటను కాదనలేను, అందుకని మీ ఇష్టం అన్నాను. చిలిపి నవ్వుని మునిపంట ఆపింది నైనిక. అంటే నీకు నేను నచ్చలేదా? బాధతో సుధీర్ విలవిలలాడాడు. ముక్కు ముఖం బాగుండి కాస్త పొలైట్గా మాట్లాడితే సరిపోతుందా? ఇంకా ఏదో ప్రత్యేకత ఉండాలి కదా, అది మీలో లేదు. తన్నుకొస్తున్న కొంటెతనాన్ని తన మాటల్లో బయటపడకుండా జాగ్రత్త పడింది నైనిక. అబ్బో, నీకు మీ నాన్నగారికి ఏం కావాలేంటి? అయినా నాలో లేని ఆ స్పెషల్ క్వాలిఫికేషన్ ఏంటో చెప్పకూడదు, వెటకారమాడాడు. చెప్తారేంటి? స్వతహాగా ఉండాలి. లేదని మిమ్మల్ని తప్పు పట్టడం ఎందుకు? అవన్నీ ఉన్నవాడిని చూసుకుంటే సరిపోతుంది కదా, పెదవి విరిచింది నైని. అరే, చెప్తేనే కదా నాకు తెలుస్తుంది. నువ్వు లేదు అంటే సరిపోతుందా? నాకు కూడా నువ్వు కోరుకున్న అర్హత నాలో లేదని నాకు అనిపించాలి కదా, రెట్టించాడు సుధీర్. తన మనసుకు నచ్చిన చెలి చెయ్యి జారిపోతుంది అన్న బాధ ఒకవైపు, ఆమె ఏం ఆశిస్తుందో అర్థం కాక కంగారు మరోవైపు అతన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆమె కోరుకున్న అర్హత ఏదైనా నేను సాధిస్తాను, ఎలాగైనా ఆమెను పెళ్లి చేసుకుంటాను అనుకున్నాడు సుధీర్. నువ్వేం ఆశిస్తున్నావు? పెళ్లి చేసుకోవాలి అనుకున్న అతనిలో నువ్వు ఎలాంటి అర్హతలు ఉండాలని అనుకుంటున్నావు? దయచేసి చెప్పు, ప్రాధేయపడ్డాడు. చెప్తే ఏం చేస్తావు? అతన్ని రెట్టించింది నైని. ఏం చేస్తానా? నువ్వు కోరుకుంది ఏదైనా సాధిస్తాను. నిన్ను నా సొంతం చేసుకుంటాను. దానికోసం ఎంతైనా కష్టపడతాను. ప్లీజ్ చెప్పు, ఆమెని మరోమారు రిక్వెస్ట్ చేశాడు సుధీర్. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, ఈ స్టోరీని ముందుగా చూడాలి అనుకుంటే నా ఛానల్కి మెంబర్షిప్ తీసుకోండి. థ్యాంక్ యూ.